సాధించాం జోహార్ మాదిగ మన వీరులకు గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు వంచాలని గత 30 సంవత్సరాలుగా అనేక దఫాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ 2000 సంవత్సరంలో అయ్యి 2000 నుండి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉంది. మరి 2004 డిసెంబర్లో మరి ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆర్టికల్ 341ను సాకు చూపించి కొట్టివేయడం జరిగింది. మరి ఆ రోజు నుండి మొదలైన ఉద్యమం నేటి వరకు మరి వర్గీకరణ మీద అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మాదిగ జాతి బిడ్డలు వర్గీకరణ పోరులో ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి వీరులు మాదిగ జాతి ఉద్యమంలో ఉన్నారు. మరి వాళ్ళందరి ఉద్యమ ఫలితంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. మరి ఆనాడు కొట్టేసినటువంటి వర్గీకరణను మరి ఈరోజు అదే సుప్రీంకోర్టులో మరి 7 జడ్జిల ధర్మాసనం, అందులో 6 వర్గీకరణ మీద న్యాయమైన డిమాండ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఇవాళ వర్గీకరణ రావడం చాలా సంతోషం. మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ గర్వించదగ్గటువంటి విషయం. మరి తెలంగాణ ఉద్యమం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం జరిగితే తెలంగాణ సాధించుకున్నాం. మరి వర్గీకరణ కోసం ఒక దఫాలుగా మరి ఒక్కొక్కసారి చెడు తొందర ప్రభావితమై గెలవడం స్టార్ట్ అవుతుంది, కానీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని చెప్పి అలా సుప్రీంకోర్టు ద్వారా ధర్మమైన తీర్పు రావడం మాదిగ జాతి యావత్ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారికి ఉన్నన్ని రోజులు కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వర్గీకరణ విజయాన్ని యావత్ మాదిగ జాతికి మరి అదే విధంగా ఈ వర్గీకరణ ఉద్యమానికి 30 సంవత్సరాలుగా అనేకమైన మంది మరి ఇతర వర్గాలు అన్ని వర్గాల ప్రజలు అండదండగా ఉంటేనే ఈరోజు ఈ ఉద్యమం 30 సంవత్సరాలు కొనసాగిందని చెప్పి ఈ ఉద్యమం మరి మాదిగ జాతి ఉద్యమం ఎంతో గొప్పది. ఈ ఉద్యమం ద్వారా ఇలా వర్గీకరణ సాధించుకొని ఆ ఫలాలు త్వరలో మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంతోషాన్ని ఈ యొక్క విజయోత్సవాన్ని ఈ మాదిగ జాతికి మొదటి నుండి ఉద్యమానికి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు మాదిగ మన దండోర ఉద్యమకారులకు మరి అందరికీ విజయాన్ని అంకితం చేస్తూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఈ వర్గీకరణ సాధించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన వీరులకు జోహార్ మాదిగ మన వీరులకు